अस्सलाम वालेकुम एवरीवन। अस्सलाम वालेकुम ऑल। खैरियत? నా నకాబ్ మారింది, సో మీరెవరో అనుకోవద్దు. వాలేకుమ్ అస్సలాం, వాలేకుమ్ అస్సలాం. అందరూ ఎలా ఉన్నారు? సో వాలేకుమ్ అస్సలాం. అస్సలం వాలేకుమ్. వాలేకుమ్ అస్సలాం. నేను అల్హమ్దులిల్లా నేను బాగానే ఉన్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? నా నకాబ్ స్టైల్ మారింది అలా అని చెప్పేసి ఎవరో అనుకోవద్దు. ఐబ్రోస్ కూడా కవర్ చేయడానికి కొత్తది తీసుకున్నాను అనమాట. యా, నేను ఈరోజు కొంచెం మర్యాద మాట్లాడితే బాగుంటుందండి. నీ వాయిస్ చేంజ్ అయింది, సో ఐ థింక్ నువ్వు కాదు, నేను నకాబ్ ప్లస్ ఇంకొక లేయర్స్ క్లాత్ వేసుకోవడం వల్ల మేబీ వేరేగా అనిపించవచ్చు. ఇట్స్ మీ, బట్ నేను నా ఐబ్రోస్ కూడా కవర్ చేసుకోవాలని చెప్పేసి పూర్తిగా కవర్ చేసుకుంటున్నాను. నా గొంతు వేరేగా ఉంది అంటే డే బై డే నేను చేంజ్ అవుతున్నా. బికాస్ ప్రెగ్నెన్సీ వల్ల కొంచెం వాయిస్ చేంజ్ వచ్చింది. ఎందుకంటే ఫ్యాట్ పెరిగే కొద్దీ కొంచెం మన మాట కూడా గంభీరంగా అనిపిస్తుంది అనమాట. సో ప్లీజ్ డోంట్ మైండ్. నేను ఒక 15 క్వశ్చన్స్తో రెడీగా ఉన్నా. క్విజ్ స్టార్ట్ చేద్దామా, లేకపోతే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీరు నా వాయిస్ గురించి నా గురించి మర్చిపోండి, మనం క్విజ్ గురించి ఆలోచిద్దాం. ఇస్లాం గురించి తెలుసుకోవడమే మన ముఖ్య ఎయిమ్, నా గురించి కాదు. సో నేను ఎలా ఉన్నా మనకి ఇస్లాం గురించి కావాలి, నేను ఎలా ఉన్నాను అనేది కాదు. అందరూ ఎలా ఉన్నారు? క్విజ్కి వెళ్దామా, లేకపోతే మన క్వశ్చన్స్ ఉన్నాయా? మీలో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అండ్ నాకు వచ్చిన 2-3 కమెంట్స్, వాటి గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈరోజు నాకు మార్నింగ్ గౌస్ పాక్ అనే వీడియో మీద 3 వచ్చినాయి అన్నమాట కమెంట్స్. ఒకే అతను పెట్టారు కమెంట్. ఏమన్నారంటే, సిస్టర్ మీకు తెలియదు అనుకుంటా, గౌస్ పాక్ అల్లానే గౌస్ పాక్ ఆయన గారి మాట వింటారు అని చెప్పి ఎవరు చెప్పారు. సో అది తప్పండి. అల్లా ఎవరి మాట వినరు. ఆయన ఒక్కడే క్రియేటర్. ఆయన ఎవరి మాట విని వాళ్ళ మాట ఓకే, ఆయన గౌస్ పాక్ని మనం వెళ్ళి దువా అడగగానే గౌస్ పాక్ వెళ్ళి అల్లా ఈ మనిషి ఈ దువా అడిగారు కాబట్టి వీళ్ళకి నెరవేర్చనగానే నెరవేరుస్తారంట. ఇది తప్పండి, అసలు ఎక్కడా లేదు. ముందుగా ఏమంటున్నారంటే, అల్లాని కాకుండా ఎవరిని పూజించకూడదు, ఆరాధించకూడదు. అలాగే మనం కలిమా పుట్టినప్పుడు యాజ్ ఎ ముస్లింగా కలిమా తెలుసు కదా, లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా అని. దాంట్లోనే ఉంది కదా అల్లా తప్ప వేరే ఆరాధ్య దైవం లేదు. మన ప్రవక్త గారు ఏంటది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన ప్రవక్త అని చెప్పేసి. అంతేగాని ఇక్కడెక్కడాను అల్లాహ్తో పాటు ఈ వీళ్ళు కూడా పూజకి అర్హులు అని ఎక్కడా చెప్పింది లేదు. కాబట్టి గౌస్ పాక్ ఈజ్ ఎ హ్యూమన్. ఆయన మంచిగా ఇస్లాంని స్ప్రెడ్ చేద్దాం అనుకుంటే ఆయనకు మీరు ఒక మాస్క్ లాగా క్రియేట్ చేసి దాని మీద అది బిజినెస్ లోపల ఏం జరుగుతుందో నాకు తెలీదు. బట్ స్టిల్ మనం ఇలాంటి బిద్దత్ పనులు ఆపుకుంటే మంచిది. అల్లా తప్ప వేరే ఆరాధ్య దైవం ఎవరు లేరు. తౌహీద్, లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా. ఇది కూడా తెలిసి చిన్నది కూడా తెలియట్లేదు అంటే కనుక నాకు చాలా బాధగా అనిపించింది. ఆయనకు నేను చెప్తున్నాను అనమాట, చెప్తుంటే వినట్లేదు. సో మీరు ఎవరైనా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే చేసుకోండి. అండ్ ఇంకొకటి, ఒకే మనిషి లేదా ఇద్దరు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి చాలా బ్యాడ్గా కమెంట్స్ పెడుతున్నారు. నేను కంట్రోల్ చేసుకున్నా. మీ అందరూ ఏమంటున్నారంటే, సిస్టర్ కామ్ డౌన్, ఏమి అనొద్దు అంటున్నారు. మరి అలాంటివి ఎలా తీసుకోమంటారు చెప్పండి? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా నాకైతే ఇలాంటి వాటికి అసలు ఆ మనిషి ఎదురుగుంటే కొట్టేస్తుందని అంత కోపం వస్తుంది. కానీ కోపం శైతాన్ లక్షణం కాబట్టి చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. అందుకని బ్లాక్ చేస్తున్నాను అనమాట. బ్లాక్ చేసినా కూడా మీకు నేను ఒకరోజు స్క్రీన్ షాట్ అనేది పెడతానండి. 600 పీపుల్ని నేను బ్లాక్ చేశాను. ఎందుకు?
ఒక్క ఐడి కాదు 100 ఐడీస్ క్రియేట్ చేసి ఒకటే టైప్ ఆఫ్ కమెంట్స్ పెడుతున్నారు. ఇట్స్ ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. మీరు ఎన్ని కమెంట్స్ పెట్టుకున్నా నాకు అనవసరం, నేను అవన్నీ డిలీట్ చేస్తా. అదే దయ వల్ల అదొక్కటి ఉంది, బ్లాక్ చేయడం అనే ఆప్షన్ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ మనం ఏమి టెర్రరిజం గురించి మాట్లాడుకోవట్లేదు, మనం ఏ బ్యాడ్, మనం ఎవరినైనా హాని చేయాలా, హట్ చేయాలా అని వాటి గురించి మాట్లాడుకోవట్లేదు. మనం అసలు ఇస్లాం అంటే ఏంటి అని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం, అంతేగాని ఇలాగా చాలామంది మీరు ప్యాలెస్తైన్, గాజా, అసలు వాళ్ళ గురించి మీకు ఏం తెలుసు అని చెప్పేసి మీరు కమెంట్స్ చేస్తున్నా నాకైతే తెలియట్లా. మీ ముస్లిమ్స్ అందరూ మీరందరూ అక్కడికి వెళ్ళిపోవాలి, ప్యాలెస్తైన్ చేస్తుంది కరెక్ట్, అది మీకు అసలు ఏం తెలుసు అని కనీసం అంత నాలెడ్జ్ ఉంటే కనుక మీరు ఇలా కమెంట్ చేసుకుంటూ ఉండరండి. మీరు ఎక్కడో ఒక చోట సెటిల్ అయ్యి మంచి పొజిషన్లో ఉంటారు. మనం ఏ ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఇలాంటివి కమెంట్స్ చేయడం చాలా తేలిక. బట్ ఆ పొజిషన్లో ఉండి ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసి అంత మీకు లేదు, ఆ అర్హత కూడా మీకు లేదు. సో ప్లీజ్ అలాంటి కమెంట్స్ చేసే వాళ్ళకి ముందుగా చెప్తున్నా, మీరు ఎన్ని చెప్పుకున్నా కూడా నేను కంటిన్యూ చేస్తా, నా పని ఏదో నేను చెప్పుకుంటా వెళ్తా. మీరు ఎన్నైనా కమెంట్స్ పెట్టుకోండి, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళకి తెలుసు నేనేంటో. సో దయచేసి మీ టైం వృధా చేసుకోవద్దు. అంటే నేను ఆయన్ని చదివేసి నవ్వుకొని డిలీట్ చేస్తున్నా, బ్లాక్ చేస్తున్నాను కూడా. మీ ఇష్టం, మీకు ఓపిక ఉంటే ఎన్నైనా క్రియేట్ చేసుకోండి మీ అకౌంట్స్. ఎస్, జస్ట్ ఇగ్నోర్ ఇంపార్టెంట్ బయాన్ ఏమైనా చెప్పండి. ఇంపార్టెంట్ బయాన్ ఉంది, అంత ఓపిక లేదు సిస్టర్. నిజం చెప్పాలంటే బాగా నీరసంగాను తల తిరుగుతున్నట్టుంది. అందుకని జస్ట్ ఒక సిస్టర్ అడిగారు క్విజ్ పెట్టమని, అందుకనే క్విజ్ కోసం ప్రిపేర్ అయ్యి వచ్చాను. యా, వలైకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబర్కాతుహు. సో ఇంకొక చిన్న విషయం అంటే, నేను యూట్యూబ్లో రంజాన్ ఇంకా ఉంది కదా, 116 డేస్లో రంజాన్, ఐ గెస్ డేస్ గుర్తులేవు సరిగ్గా. సో అప్పటిలోపు ఎంత టాపిక్ కవర్ చేయగలిగితే అంత టాపిక్ కవర్ చేద్దామని చెప్పేసి నేను లాంగ్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో చేశానమాట. ప్లీజ్ దయచేసి చూడకపోతే చూడండి. చాలామందికి సింపుల్ చిన్న చిన్నవి తెలియవు అనమాట. వాటి కోసం నేను రంజాన్ యొక్క ప్రాముఖ్యత, అసలు మన మీద ఎందుకు అది వాజిబ్ అంటే కంపల్సరీ, అవన్నిటి గురించి నేను యూట్యూబ్లో క్లియర్గా చేశాను. దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి. మీలో ఎవరికైనా తెలియకపోతే అవి చూస్తే కొంచెమైనా అర్థమవుతుంది అని. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నేను బ్యాక్గ్రౌండ్ నా ఫేస్ పెట్టి వీడియోస్ చేయడం కూడా నాకు ఇష్టం లేదన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఒక మంచి వాటర్ ఫాల్స్ కానీ ఇలాంటివి తీసుకొని ఆ బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ప్లీజ్ ఏమనుకోవద్దు. కానీ మనకు కావాల్సింది టాపిక్, అక్కడ నేనున్నానా ఇంకొక మనిషి ఉన్నాడా అనేది వేరు. మనకు టాపిక్ ముఖ్యం. మనం ఎంత నాలెడ్జ్ పెంచుకుంటే అంత మంచిది. అండ్ ఇలాంటివి చూడడం వల్ల కూడా సవాబ్ అనమాట. మనం ఇంత తెలుసుకుంటున్నాం కాబట్టి యాజ్ ఎ హ్యూమన్ పుట్టినందుకు అల్లా గురించి తెలుసుకోవడం మన బాధ్యత, అండ్ తెలియచేయడం మన బాధ్యత. వాలేకుమ్ అస్సలాం బీబీజాన్ గారు. యా, సో అల్లా సుబ్హాను తాలా ఆయన చాలా దయగలవాడు. ఆయన అంత గొప్ప మనిషి, మనిషి కాదు, అల్లా చాలా దయగలవాడు. మన ప్రవక్త గారు లాంటి గొప్ప మనిషి ఇంకొకరు లేరు అని మీరు గూగుల్లో చెక్ చేసుకున్నా చెప్తారు, ఆల్ ఓవర్ వరల్డ్ ఎవరిని అడిగినా చెప్తారు. సో దయచేసి మనం ఇప్పుడు ఈ టాపిక్స్ అన్ని పక్కన పెట్టేసుకొని క్విజ్కి వెళ్ళిపోదాం. మీ అందరు రెడీ అనుకుంటే కనుక ప్లీజ్ చెప్పండి. నేను బాగానే ఉన్నాను సిస్టర్. వాలేకుమ్ అస్సలాం. కొంచెం నీరసంగా అనిపిస్తుంది, బట్ ఫైన్, అల్హమ్దులిల్లా. యా, అల్హమ్దులిల్లా. ఓకే, మనం స్టార్ట్ చేద్దామా మరి క్విజ్? ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు? అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నేను ఈ క్విజ్ రికార్డ్ చేస్తున్నాను, దయచేసి ఏమనుకోవద్దు. మీ కమెంట్స్ కూడా వస్తాయి, నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి రికార్డ్ చేస్తున్నాను, ముందుగానే చెప్తాను. ఓకే, సో మనం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మీ అందరూ రెడీ అయితే నాకు చెప్పండి ప్లీజ్. ఎక్కువసేపు సెక్షన్ లాగదలుచుకోవాలా, నేను వెళ్ళి మళ్ళీ ఖురాన్ చదువుకోవాలి, అందుకని చెప్పేసి. ఎస్, ఫీవర్ తగ్గింది, నా కొడుకు బాగోలేదన్నమాట. అండ్ అసలు ప్రాబ్లం వచ్చేసి మేమున్న టవర్లో వాటర్ కంటామినేషన్ అయిపోయింది. దానివల్ల అందరి కిడ్స్ ఎవరైతే మేమున్న టవర్లో కిడ్స్ వాళ్ళందరికీ హెల్త్ అనేది పాడైపోయింది అనమాట. చాలామంది ఐసీయూలో కూడా ఉన్నారు. దేవుడి దయ వల్ల అల్లా సుబ్హాను తాలా నన్ను నా కొడుకుని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కొంచెం వాడికి బాగోలేదు, ఇన్షాల్లా ఆ పిల్లలందరికీ త్వరగా నయమైపోవాలని చెప్పి దువా చేద్దాం, ఇన్షాల్లా, ఆమీన్. సో ఓకే, ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా లేకపోతే క్విజ్కి వెళ్ళిపోదామా? యా, మీరు రెడీ అయితే కనుక నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తానండి. 15 క్వశ్చన్స్ ఉన్నాయి,
వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి లేదా రెఫరెన్స్ కావాలన్నా కూడా నేను పూర్తి రెఫరెన్స్తో రెడీగా ఉన్నాను. మీకు కావాలంటే ఆ రెఫరెన్స్ కూడా చెప్తానన్నమాట, టైప్ చేయలేను కాబట్టి. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇస్లాంలో స్తంభాలు ఉంటాయి కదా, పిల్లర్స్ అంటారు, వాటిని ఏమంటారు? 1 అర్కనల్ ఇస్లాం. 2 ఖదరుల్ ఇస్లాం. 3 ఫీ అమానల్లాహ్. 4 యూసుఫ్ ఇస్లాం. ఇస్లాంలో 5 పిల్లర్స్ ఉంటాయి కదా, 5 పిల్లర్స్, వాటిని వేరే విధంగా కూడా అంటారు. ఏమంటారంటే అర్కనల్ ఇస్లాం అంటారు. సారీ, క్విజ్ కదా, నేనే చెప్పేశాను. ఎస్, అర్కనల్ ఇస్లాం. సారీ, ఈ క్వశ్చన్ నేనే చెప్పేశాను ఆన్సర్. 1. మళ్ళీ ఏంటది, ఇది ఎక్స్పీరియన్స్ తగ్గింది ఈ క్విజ్లో, నేనే ఆన్సర్ చెప్పేశాను. ఎనీవే, సెకండ్ క్వశ్చన్ వచ్చి, ఇస్లామిక్ క్యాలెండర్లో ఫస్ట్ నెల ఏది? ఖదరుల్ ఇస్లాం కాదండి, అర్కనల్ ఇస్లాం. సెకండ్ క్వశ్చన్, ఇస్లామిక్ క్యాలెండర్లో ఫస్ట్ నెల ఏది? షవ్వల్, ముహరం, దుల్హిజ్జా. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం ఫస్ట్ నెల ఏది? ఇది చాలా ఈజీ, తెలిసే ఉండాలి. 3. నాకు ఫస్ట్ కమెంట్ వచ్చింది రియాన్ విరాట్, కరెక్ట్ చెప్పారు. మొహరం. ఎస్. రజక్ _00. ఎస్, మొహరం ఇస్ ద ఫస్ట్ నెల. ఓకే. థర్డ్ క్వశ్చన్, అల్ ఫాతిహా ఖురాన్లో ఎన్నో సూరా? సూరా అల్ ఫాతిహా ఖురానులో ఎన్నో సూరా? ఏ 1, బి 26, సి 8. ఇది చాలా ఈజీ. సూరా అల్ ఫాతిహా ఖురానులో ఎన్నో సూరా? akhil.sheikh756, రేష్మా 18893, లక్కీ రోజ్, వీళ్ళు 3 ఫస్ట్ ఆన్సర్ చేశారనమాట. ఖురాన్లో సూరా ఫాతిహా ఫస్ట్ సూరా. ఓకే, నా 26 కాదు, ఫస్ట్. నేను అది కన్ఫ్యూజ్ చేయడానికి అంత పెద్ద నెంబర్ ఇచ్చా. సూరా అల్ ఫాతిహా ఓపెనింగ్, ఖురాన్ ఓపెన్ చేయగానే సూరా అల్ ఫాతిహా ఉండిద్ది. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబర్కాతుహు. అబ్దుల్ కౌసర్. ఎస్, ఫస్ట్ సూరా. సో మనం 4th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ప్రవక్త మూసా అలైహిస్సలాం గారి కర్ర దేనిలా మారుతుంది? ప్రవక్త మూసా అలైహిస్సలాం గారి కర్ర దేనిలా మారుతుంది? ఏ పక్షిలాగా, 2 పులిలాగా, 3 ఒంటలాగా, 4 పాములాగా. మూసా గారి కర్ర దేనిలా మారుతుంది? ఎస్, అఖిల్, రియాన్, ఎస్, రేష్మా, హెవెన్ గర్ల్, రైట్, అందరూ కరెక్ట్గా చెప్పారు. ఎస్, డి సుబాని గారు రైట్ ఆన్సర్. ఇస్లామిక్ క్వీన్, ఎస్, రైట్ ఆన్సర్. పాములాగా, ఎస్. జానీ, సోను, రైట్. రియాన్, ఎస్, పామే, దాని స్నేక్ అన్న పాము అన్న ఒకటే కదా. వాలేకుమ్ అస్సలాం. క్యామల్, నో, పాములాగా అండి, బీబీ జాన్ గారు. ప్రవక్త మూసా గారి స్టోరీ నేను ఇప్పుడు నూహ్ అలైహిస్సలాం గారి స్టోరీ స్క్రిప్ట్ రాసుకుంటున్నాను అనమాట. ఒకరోజు మంచిగా కూర్చొని అది కూడా వీడియో చేస్తా. ఈయన గురించి వచ్చినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమైద్ది. ఎస్, మూసా గారి కర్ర పాములాగా మారిద్ది అనమాట. ప్లీజ్ ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి దయచేసి, అదొక ప్రోత్సాహంగా ఉండిద్ది. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్. ప్రవక్త యొక్క సహచరులను ఏమని పిలుస్తారు? మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహచరులని ఏమని పిలుస్తారు? ఏ ఫ్రెండ్స్, బి సహాబా, సి అన్నార్. గైస్ ఉన్నారా? ఎస్, సహాబాలను. ఎస్, అఖిల్ షేక్, చాలా ఫాస్ట్గా ఉన్నారు అఖిల్ గారు. రేష్మా వెరీ గుడ్, ఈరోజు కూడా చాలా స్పీడ్గా ఉన్నారు రేష్మా. అస్లాం, ఫారూక్, ఎస్, సహాబా. సుబాని, ఎస్, సహాబా, రైట్. ట్రావెలర్, వెరీ గుడ్, వెల్కమ్ బ్యాక్ ట్రావెలర్ 24, సహాబా, రైట్. ఎస్, బి ఈజ్ ద ఆన్సర్, సహాబా. మస్తాన్ గారు రైట్. జానీ రైట్.
కబీర్ గారు రైట్. సహాబా, ఎస్. ఓకే, 6th క్వశ్చన్. ఎస్, సహాబా గారండి. ఫసీహుద్దీన్, యా. ఖలీల్, ఎస్ రైట్. ఇస్లాం మతానికి ఎన్ని స్తంభాలు ఉన్నాయి? ఇందాక ఎవరో ఆన్సర్ చేసేసారు దానికి. ఇస్లాం మతానికి ఎన్ని స్తంభాలు ఉన్నాయి? యా, ఏ 2, బి 5, సి 3, డి 6. ఇస్లాం మతానికి ఎన్ని స్తంభాలు ఉన్నాయి? ఏ 2, 5, 3, 6. అఖిల్ ఎస్, ఫారూక్ ఎస్. 5 అండి. ఆన్సర్ ఈజ్ 5. 6 కాదు సిస్టర్. మతానికి ఉన్న సింబల్స్ 5. ఎస్, వెరీ గుడ్ ఖలీల్. అజర్ అలీ ఎం. ఎస్, 3 కాదండి, 5 ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 6 కాదండి, 5. యా, ఫస్ట్ క్వశ్చనే దాని గురించి అడిగాను. నేనే చెప్పేశాను ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడే 5 అని అక్కడ చెప్పాను. ఈ క్వశ్చన్ అందుకే. ఎనీవే, యా, నేనే చెప్పాను. రైట్. థ్యాంక్స్ అండి నా మాటలు ఇంత బాగా గుర్తుపెట్టుకుంటున్నందుకు. ఓకే, 7th క్వశ్చన్. అత్యధిక సంఖ్యలో హదీస్లు ఎవరు రాశారు? ఇది కొంచెం డిఫికల్ట్, ప్లీజ్. అత్యధిక సంఖ్యలో హదీస్లు ఎవరు రాశారు? థ్యాంక్స్ అఖిల్ గారు. యా, అత్యధిక సంఖ్యలో హదీస్లు ఎవరు రాశారు? ఏ అబూ హురైరా, బి అబ్దుల్ ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హు గారు, అనస్ ఇబ్న్ మాలిక్, ఆయిషా బిన్త్ అబూ బకర్ రజియల్లాహు అన్హు గారు. యా, అబూ హురైరా, అబ్దుల్ ఉమర్, అనస్. ఆన్సర్ వచ్చి కామీలా, ఇట్స్ రాంగ్ ఆన్సర్. ఆయిషా గారు కాదు. అబూ హురైరా, అబ్దుల్ బిన్ ఉమర్, ఇబ్నె ఉమర్, అనస్ ఇబ్న్ మాలిక్. బుఖారీ గారు రాసింది బుఖారీ గారు రాసింది అది సహీ బుఖారీ బుక్. అది ఇక్కడ ఆప్షన్స్లో కూడా నేను అది ఇవ్వలేదు. అబూ హురైరా, అబ్దుల్ ఇబ్నె ఉమర్, ఈ రెండిట్లో మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. కొంచెం ఈజీ చేసాం. ఎస్, రియాన్ ఫారూక్ గారు ఫస్ట్ ఆన్సర్ ఇచ్చారు. అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు. ఆయిషా గారు కాదండి, అబూ హురైరా గారు. ఎస్, బుఖారీ అత్యధిక సంఖ్యలో హదీస్లు ఎవరు రాశారు? అబూ హురైరా గారు. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఎస్ చెప్తా. అబూ హురైరా, ఆయనని అబ్దుర్ రెహమాన్ అని కూడా అంటారన్నమాట. D59AH. ఆ సమయంలో 78 సంవత్సరాల వయసులో, రాశారు కాదు, వివరించారు. నేను రాంగ్గా క్వశ్చన్ చదివా. సో అబూ హురైరా గారు, ఆయన్ని అబ్దుర్ రెహమాన్ అని కూడా అంటారు. ఆయన 78 సంవత్సరాల వయసులో ఆయన 5374 హదీస్లను వివరించారు ఆ పిల్లలకి. అతని విద్యార్థులు సంఖ్య 800 మంది. ఆ 800 మందికి అబూ హురైరా గారు వివరించారనమాట. రాశారు అనలేదు, అన్నాను, ఐఎమ్ రియలీ సారీ. వివరించారు అక్కడ అబూ హురైరా గారు. ఓకే, 8th క్వశ్చన్. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెనక పూర్తి రకాత్ నమాజు చేసిన ఏకైక వ్యక్తి ఎవరు? మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెనకాల పూర్తి రకాత్ నమాజ్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరు? అబూబకర్, బి ఉమర్, అబ్దుర్ రెహమాన్, బిలాల్ గారు. సో 4 ఆప్షన్స్: అబూబకర్, ఉమర్, అబ్దుర్ రెహమాన్, బిలాల్ ఇబ్న్ రబ్. యా, 5374 రైట్ సిస్టర్. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెనకాల ఎవరు పూర్తి రకాత్ నమాజ్ చేసిన ఏకైక వ్యక్తి? సో ఆన్సర్ వచ్చి అబూబకరా? కాదండి, అబూబకర్ ఇస్ రాంగ్. నో కాదు. ఓ మై గాడ్, ఈ క్వశ్చన్ డిఫికల్ట్గా ఉంది కదా.
మీరు ఇక్కడ నాకు పెట్టిన ఆన్సర్స్ అన్ని రాంగ్ అనమాట. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. అబూబకర్, ఉమర్, అబ్దుర్ రెహమాన్, బిలాల్ ఇబ్నే రబ్. ఎస్, బిలాల్ గారు కాదు. సో ఆన్సర్ వచ్చి అబ్దుర్ రెహమాన్ ఇబ్నే ఔఫ్. ఎస్, అబ్దుర్ రెహమాన్ గారు మన ప్రవక్త గారి వెనకాల పూర్తి రకాత్ నమాజ్ చేసిన ఏకైక వ్యక్తి. అబూబకర్, ఉమర్, అబ్దుర్ రెహమాన్, బిలాల్ అని చెప్పాను కదా. సో ఆన్సర్ వచ్చి అబ్దుర్ రెహమాన్. ఎస్, అబ్దుర్ అంటారు, కొంతమంది అబ్దుల్ అని కూడా ఉంటారు, అబ్దుర్ అని కూడా ఉంటారు అనమాట. అబ్దుర్ రెహమాన్ అని ఉంది. సో 9th క్వశ్చన్ వచ్చి ఏ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓకే సారీ 9th క్వశ్చన్, ఏ ప్రవక్త అల్లా చేత తీవ్ర అనారోగ్యంతో పరీక్షించబడ్డారు? ఏ ప్రవక్త అల్లా చేత తీవ్ర అనారోగ్యంతో పరీక్షించబడ్డారు? ఇది మీ కామన్గా మీకు నా రియాన్ దిష్టి తగిలినట్టుంది, నజర్ తగిలింది, మీరు అన్ని రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు. ఎస్, అఖిల్ ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్స్ వచ్చి యూసుఫ్, బి అయ్యూబ్, సి ఇద్రీస్, డి మూసా. సో ఆన్సర్స్ కరెక్ట్గానే ఇచ్చారు చాలామంది. అయ్యూబ్ అలైహిస్సలాం, యాకూబ్ అలైహిస్సలాం, యూసుఫ్ అలైహిస్సలాం, ఇద్రీస్ అలైహిస్సలాం. ఎవరు? ఏ ప్రవక్త అల్లా చేత తీవ్ర అనారోగ్యంతో పరీక్షించబడ్డారు? ఇక్కడ ఎవరు ఏ గర్ల్స్ని ఇబ్బంది పెట్టద్దు. నా లైవ్లో ఉన్న వాళ్ళకి ప్లీజ్ పర్సనల్గా మెసేజ్ చేయొద్దు, అది బాగోలా. అందరూ మ్యారీడ్ ఉమెన్, నాన్ మ్యారీడ్ ఉమెన్ ఉన్నారు, అలా అని చెప్పేసి అందరికీ మీరు ట్యాగ్ చేసి ఇబ్బంది పెట్టద్దు ఎవరిని ప్లీజ్. మనం దానికోసం ఈ లైవ్ కండక్ట్ చేయట్లేదు, మనం ఇక్కడ ఇస్లాం గురించి తెలుసుకోవడానికి లైవ్కి వస్తున్నాం. కాబట్టి దయచేసి ఎవరు పర్సనల్గా లేడీస్కి మెసేజ్ చేసి ఇబ్బంది పెట్టద్దు, ట్యాగ్ చేయొద్దు దేంట్లోనూ. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి అయ్యూబ్ అలైహిస్సలాం. ఎస్, అందరూ రైట్ ఆన్సర్ ఇచ్చారు. మూసా ఇస్ రాంగ్ అండి. ఎస్, అయ్యూబ్ అలైహిస్సలాం గారికి అల్లా చాలా తీవ్రమైన అనారోగ్యాన్ని ఇచ్చారనమాట. ఓకే, వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్. యూసుఫ్ అలైహిస్సలాం కాదండి, అయ్యూబ్ అలైహిస్సలాం గారికి అల్లా సుబ్హానహు తాలా చాలా తీవ్రమైన అనారోగ్యాన్ని ఇచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్, మనం కాలాన్ని ఎందుకు శపించకూడదు? అంటే మనం టైంని నా టైం బాగాలేదు, ఈ టైం ఎందుకో ఇలాగా అని చెప్పి మనం తిడతా ఉంటాం కదా, అలాగా మనం టైంని ఎందుకు అనకూడదు? ఆప్షన్స్, ఎందుకంటే అది దురదృష్టాన్ని తెస్తుంది. బి, ఎందుకంటే అల్లా తాను సమయం అని చెప్పారు కాబట్టి. 2 ఆప్షన్స్ ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయని. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. మనం కాలాన్ని ఎందుకు తిట్టకూడదు? ఎందుకంటే అది దురదృష్టాన్ని తెస్తుంది. బి, ఎందుకంటే అల్లా తానే కాలం అని చెప్పారు. సో ఏ ఆర్ బి? మనం టైంని ఎందుకు తిట్టకూడదు? వై వీ షుడెంట్ బి కర్సింగ్ ది టైం? ఎస్, మనం ఎందుకు కాలాన్ని తిట్టకూడదు? ఎందుకంటే అది దురదృష్టాన్ని తెస్తుంది. బి, ఎందుకంటే అల్లాహ్ తానే సమయం అని చెప్పారు. అల్లాహ్ తానే సమయం అని చెప్పాడు కాబట్టి. ఎస్, చెప్పారు అంటే బాగుండేది. కొన్నిసార్లు టైపింగ్ మిస్టేక్స్, ఇట్స్ ఓకే, అండర్స్టాండ్. మీ నియత్ మీకు తెలుసు కాబట్టి కరెక్ట్ కొంచెం చూసుకోండి. అప్పుడప్పుడు నేను మిస్టేక్స్ చేస్తాను టైప్ చేసేటప్పుడు. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఎందుకంటే అల్లాహ్ తానే సమయం అని చెప్పారు కాబట్టి. ఎస్, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం అందుకని ఇక్కడ మనం ఈ క్వశ్చన్ నుండి ఒకటి తెలుసుకోవచ్చు, మనం ఎప్పుడూ సమయాన్ని అనేది తిట్టకూడదు అనమాట. ఈ టైం ఏంటి అని కూడా అనకూడదు. సో దయచేసి నేను అది రిఫరెన్స్ ఒకసారి నేను అది రాసుకోలేదు, ఇందాక ఉంది నా దగ్గర స్క్రీన్ షాట్, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. దాని గురించి నేను రాసుకొని ఉంటే బాగుండేది దీని రిఫరెన్స్. ఎస్, అడగండి.
మీకు క్వశ్చన్ అడగండి, నాకు టైం ఉంటే నేను త్వరగా చెప్తా, లేకపోతే కనుక క్వశ్చన్ నేను ఇక్కడ క్విజ్లో ఉన్నాను కదా ప్రస్తుతం, అయిపోయినాకైనా చెప్తా. ఓకే, 12th క్వశ్చన్. అల్లాహ్ బాధను మనకి ఎందుకు ఇస్తారు? మనకి కష్టాలను ఎందుకు ఇస్తారు? అల్లా సుబ్హాను తాలా మనకి కష్టాలని ఎందుకు ఇస్తారు? ఎందుకంటే జీవితం ఒక పరీక్ష. బి, ఎందుకంటే మనం బాధలు పడడం కోసమే మనల్ని అల్లా పుట్టించారు కాబట్టి. సి, ఎందుకంటే మనం బాధపడితే అల్లాకి ఇష్టం కాబట్టి. సో ప్లీజ్ లెట్ మీ నో అదే ఆన్సర్. అల్లాహ్ కష్టాలని ఎందుకు ఇస్తారు? ఎందుకంటే జీవితం ఒక పరీక్ష. బి, మనం బాధపడడం కోసమే సృష్టించబడ్డాము. సి, ఎందుకంటే మనం బాధపడడం అల్లాకి ఇష్టం కాబట్టి. నేను అలా చెప్పలేదు బ్రదర్ హమీద్ షేక్. ఫిరౌన్ గారు లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పే ఫిరౌన్కి కూడా అల్లా క్షమాభిక్ష పెడతాడు అని చెప్పేసే జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఆ ఫిరౌన్ నీళ్ళలో మునిగిపోతుంటే వెళ్ళి ఆయన నోట్లో మట్టి కుక్కారు. ఎందుకంటే ఆయన ఆ లా ఇలాహ చెప్పేస్తే తనని కూడా తీసుకెళ్ళి స్వర్గంలో పెట్టేస్తాడేమో, అల్లా క్షమించేస్తాడేమో అనే భయంతో ఆయన చేసిన క్రూర పనులకి ఆయన నోటిలో మట్టి కుక్కి జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఆయన్ని స్వర్గానికి వెళ్ళకుండా అల్లా ఆయనని క్షమించకుండా చేశారు. అర్థమైందా బ్రదర్? నేను అక్కడ ఫిరౌన్ గారు లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పారు అని నేను అనలేదు. ఆయనకు ఆ చెప్పే అవకాశం వచ్చిద్దని ఆ సెకండ్లో ఆయన చేసిన పాపాలన్నింటినీ క్షమించేస్తారేమో అని ఐ విష్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఎస్, జీవితం అనేది ఒక పరీక్ష కాబట్టి. ఎస్, ఆయన అలా చెప్పడం వల్ల అలా బాడీని ఉంచలేదు హమీద్ గారు. ఆయన బాడీని మనకు ఒక ఎగ్జాంపుల్, మనం ఆయనను చూసి అలాంటి తప్పులు చేయకూడదని అల్లా సుబ్హాను తాలా ఆ బాడీని ఇంకా అలాగే ఉంచారు. కనీసం వెంట్రుకతో సహా అలాగే ఉంది, పళ్ళు వెంట్రుకలు గోళ్ళతో సహా ఇంకా ఫ్రెష్గా ఉన్న బాడీ లాగే ఉందన్నమాట. దానివల్ల మనం చూసి అలాంటి పాపాత్ములను చూసి మనం అలాంటివి చేయకూడదని భయపడాలని చెప్పి అల్లా సుబ్హాను తాలా ఇంకా అలా ఉంచారు. యా, ఓకే. నెంబర్ 13th క్వశ్చన్. ఖురానులో ఈ క్రింది వాటిల్లో పేర్కొన్న పండు పేరు చెప్పండి. ఓకే, నేను ఒక 4 ఆప్షన్స్ ఇస్తాను. దాంట్లో ఆ 4 ఆప్షన్స్లో ఏ పండు స్వర్గపు పండు ఏ పండు ఖురాన్లో మెన్షన్ చేశారో చెప్పండి. యు వెల్కమ్ బ్రదర్. ఓకే, గ్రేప్స్, యాపిల్స్, మ్యాంగోస్, ఆరెంజెస్. ఖురాన్లో ఈ 4గిట్లో ఏ పండు గురించి మెన్షన్ చేయబడింది? పండు ఫ్రూట్ ఏ ఫ్రూట్ గురించి మెన్షన్ చేయబడింది? గ్రేప్స్, యాపిల్స్, మ్యాంగోస్, ఆరెంజెస్ ఖురాన్లో. అవి ఉన్నాయి బ్రదర్, ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లోనే చెప్పండి. ఈ 4 ఆప్షన్స్ ఇస్తున్నాను కదా, గ్రేప్స్, యాపిల్స్, మ్యాంగోస్, ఆరెంజెస్ అని. వీటిలో మీకు ఏది గుర్తొస్తుందో చూసి ఆలోచించి చెప్పండి. ఖురాన్లో ఈ 4గిట్లో ఒకటి ఉందన్నమాట. వలైకుమ్ అస్సలాం నాని మాహి గారు. ఎస్, గ్రేప్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. అయాన్ వెరీ వెల్. జానీ, సోను, బి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండ్ యాపిల్స్ కాదు, గ్రేప్స్. వసీమ్ ఇస్ ద రైట్. యా, మ్యాంగో కాదండి, గ్రేప్స్. ఎస్, బీబీ జానీ యూర్ రైట్. ఓకే, 14th క్వశ్చన్. మనం ఏ ప్లేస్లో నమాజ్ చేయకూడదు? ఓకే, నార్మల్గా మీ అందరికి తెలిసింది బాత్రూంలో చేయకూడదని. నేను ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తున్నాను, వాటిల్లో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఏ ప్లేస్లో నమాజ్ చేయకూడదు? వలైకుమ్ అస్సలాం హనీఫ్ గారు. కాబా లోపల, కాబా పైన, శ్మశానం, మార్కెట్. ఈ 4 ఆప్షన్స్లో ఆన్సర్ ఉంది. 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఓకే, ఏ ప్లేస్లో నమాజ్ చేయకూడదు? కాబా లోపల, కాబా పైన, శ్మశానం, మార్కెట్. ఓకే, మక్కా మదీనాలో మక్కా దగ్గర కాబా ఉంది కదా, ఆ కాబా లోపల నమాజ్ చేయకూడదా? కాబా పైన నమాజ్ చేయకూడదా? శ్మశానంలో నమాజ్ చేయొచ్చా? మార్కెట్లో నమాజ్ చేయొచ్చా? మీరు ఆన్సర్ నాకు కరెక్ట్ చెప్పండి. బాత్రూమ్ ఈజ్ రైట్. నేను ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో నాకు ఆన్సర్ కావాలి. బాత్రూమ్ ఈజ్ రైట్. కాబా పైన ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక ఆన్సర్ కూడా ఉంది. ఎస్, బీబీ జాన్ గారు రైట్ ఆన్సర్. కాబా పైన
నమాజ్ చేయకూడదు. అండ్ ఇంకొకటి శ్మశానంలో నమాజ్ చేయకూడదు. ఎస్, కాబా పైన ఎవరైనా చేసినట్టయినా మీరు చూసారా? కబర్స్థాన్లో కూడా చేయకూడదు. వెరీ గుడ్ హమీద్ గారు, రైట్ ఆన్సర్. సో కాబా పైన, శ్మశానం, ఈ 2 ఆన్సర్స్ అనమాట. ఎట్టి పరిస్థితుల్లో శ్మశానంలో నమాజ్ చేయకూడదు అండ్ కాబా పైన కూడా. ఎస్. సో మన లాస్ట్ క్వశ్చన్కి వచ్చేసాం. ఇంక నాకు ఓకే 15th క్వశ్చన్. ఎస్, రైట్ ఆన్సర్ రియాన్. ఎస్, అడగండి అఖిల్ గారు. యా, ఖురాన్కి మరో పేరు ఏమిటో తెలుసా? అల్ ఫుర్ఖాన్, అల్ సహీ, అర్ రెహమాన్. వాలేకుమ్ అస్సలాం. నేను ఇలా కింద చూసి పైకి చూసేలోపు మీ ఆన్సర్స్ వెళ్ళిపోతున్నాయి. ఎనీవే, ఖురాన్కి మరొక పేరు ఏమిటో చెప్పగలరా? అల్ ఖురాన్, అల్ సహీ, అర్ రెహమాన్. అల్ ఫుర్ఖాన్, అల్ సహీ, అర్ రెహమాన్. హబీబా. ఎస్, రైట్ ఆన్సర్. లేదండి, నేను పర్సనల్గా మెసేజ్ చేస్తా. ఎందుకంటే పెద్ద టాపిక్స్కి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. హాఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని ఆ డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఎస్, అల్ ఫుర్ఖాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అల్ రెహమాన్ కాదు, అల్ సహీ కాదు, అల్ ఫుర్ఖాన్, FURQAN. ఖురాన్లో ఉంది. కావాలంటే మీకు రిఫరెన్స్ వచ్చి 2:185. యా, ఖురాన్లో ఉంది, చెక్ చేసుకోండి. ఖురాన్కి మరో పేరు అల్ ఫుర్ఖాన్. 2:185లో రిఫరెన్స్ ఉంది ఆయత్ ఖురాన్లోనే. ఓకే, జజాకల్లా ఖైర్. ఇక్కడితో లైవ్ అయిపోయింది. ఇప్పుడు మీ క్వశ్చన్స్ అడగండి. ఐల్ ట్రై టు రెక్టిఫై. డైలీ పెట్టాలా బ్రదర్? కొంచెం ఇంట్లో పరిస్థితి అంటే నా పనులను బట్టి నేను డైలీ లైవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఒకటి, ఇప్పుడు రంజాన్ నెల రాబోతుంది కాబట్టి మన ఫాలోవర్స్కి కొంచెం ఇంకా రంజాన్ గురించి, ఉపవాసం గురించి తెలియచేయాలి కాబట్టి నేను ఆ వీడియోస్ కొంచెం పెద్ద వీడియోస్ చేయడంలో బిజీ ఉంటున్నాను. ఏమనుకోవద్దు. అఖిల్, నేను అదే చెప్తున్నాను బ్రదర్. నేను ఇప్పుడు మీకు హాఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, దాని అర్థం వేరే వస్తుంది. పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను మీకు మెసేజ్ చేసి అది ఫార్వర్డ్ చేస్తాను అన్నమాట. సో లేకపోతే వాయిస్ మెసేజ్ అయినా పంపిస్తాను. దానివల్ల మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది. ఎస్, యాసీన్, ఏం చెప్పాలి బ్రదర్ ఆర్ సిస్టర్? ఓకే, యూ వెల్కమ్ అండ్ కంగ్రాట్స్. చాలామంది ఆన్సర్స్ చాలా రైట్ ఇచ్చారు. 90% ఆఫ్ పీపుల్కి ఆన్సర్స్ తెలిసినందుకు అల్లా సుబ్హానహు తాలాకి శుక్రియా అసలు. థ్యాంక్ యూ ఫసీద్దీన్, థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా థ్యాంక్ యూ హెవెన్ గో. వాలేకుమ్ అస్సలాం. థ్యాంక్ యూ. తప్పకుండా జానీ సోను, తప్పకుండా. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం. నేను అనుకున్నాను అనమాట, నమాజ్ చేస్తూ ఉంటారు కదా, ఇబ్బంది పెడుతున్నానేమో అని. జరూర్ యాద్ రఖ్ లూంగి. బాయ్ బ్రదర్ ఆర్ సిస్టర్. అఖిల్ అని ఉంది, అయితే బ్రదర్. చదవచ్చండి, తాజుద్కి చదివితే అల్లాకి ఇంకా ఇష్టం అనమాట. 5 పూటలు నమాజ్ చేసి తాజుద్ కూడా చేసుకుంటే చాలా ఫాస్ట్గా మన కోరికలు నెరవేరితే అల్లా సుబ్హానహు తాలాకి ఇష్టం. ज़रूर बीबी जान, आपके लिए मेरा दुआ ज़रूर रहेगा. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం కూర్చునే పొజిషన్ సరిగ్గా లేక ఫాస్ట్గా అడిగా, లేకపోతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే దాని ఆన్సర్స్ కూడా. అల్లా హాఫీజ్. యా, సో ఇక మీరు నమాజ్ అయిపోయింది, ఇంక నేను వెళ్తున్నాను. యా, జరూర్ దువా కర్తాం ఫసీద్దీన్. ఎస్ బ్రదర్, నేను చదువుతున్నా. నేను చదివేటప్పుడు వీడియో తీసి పంపమంటారా? యా, నమాజ్ చేశాక జాలిమాకి సలాం చెప్పకూడదు. జానిమాస్కా అవసరం లేదండి, జానిమాస్కి చెప్పనవసరం లేదు. సలాం ఎందుకు చెప్పాలి? అవసరం లేదు. సెక్టర్ ఆఫ్ హెల్త్ జరూర్. ఎస్, ఐల్ ట్రై మై బెస్ట్. నేను మగ్రీబ్ అయిపోయింది కదా, వస్తారా అని చెప్పి నేను వచ్చాను. ఎనీవే, నాకు థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్ బీబీ జాన్ గారు. సో ఇంకేమైనా ఉన్నాయా అడగాల్సినవి? లేకపోతే నేను వెళ్తున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా ఇంత సపోర్ట్ చేసి లైవ్ ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. అస్లాం అఖూల్ వేసిన స్ప్రే వేసుకోవచ్చా అంటే ఏంటమ్మా నాకు అర్థం కాలేదు. గాజా, ఎస్ ఐ హ్యావ్ టు. అల్లా హఫీజ్ బ్రదర్, అల్లా హఫీజ్. అండ్ అందరికీ జజకల్లా ఖైర్. దయచేసి ఒక చిన్న గుజారిష్ నా తరపు నుండి, ఇంకా ఎవరైనా యూట్యూబ్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరే నాకు ఒక టైం సజెస్ట్ చేయండి, ఏ టైంలో కరెక్ట్ అని చెప్పేసి. ఓకే, అయితే 8 o'clock 8:30 తర్వాత నుండి నాకు ఒక పోల్ పెడతాను, ఒక టైమింగ్. సో మీ అందరికీ ఏది కరెక్ట్ అనిపిస్తే దాని మీద క్లిక్ చేయండి. అండ్ ప్లీజ్ నా తరపు నుండి మీ అందరిని ఒక రిక్వెస్ట్ అడుగుతున్నా, యూట్యూబ్లో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అలాగా ఫాలోవర్స్ పెరిగితే కొంచెం ప్రోత్సాహంగా ఉండిద్ది. ఒకటే డైలాగ్ చెప్తున్నాను అనుకోవద్దు, దయచేసి ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా స్టేటస్లో ఉంది లింక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 8:30 I'll try అది నేను పోల్ పెడతాను. మీ అందరికీ ఏ టైం కరెక్ట్గా అనిపిస్తే నేను ఆ టైంలో నెక్స్ట్ టైం దీనికి వస్తాను అనమాట. ఎస్, ఆల్కహాల్ చేసిన స్ప్రే వేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. అండ్ అది కెమికల్ అనమాట, అది నిజమైన ఆల్కహాల్ కాదు. అండ్ మీరు బాడీ మీద వేసుకునే స్ప్రే చాలామందికి ఇది నన్ను లాస్ట్ టైం కూడా లైవ్లో అన్నారనమాట, మీకు తెలీదు అది ఇది అని చెప్పి. నేను స్టడీ చేసి నేను కనుక్కున్నాను, అండ్ దానికి రిఫరెన్స్ కూడా ఉంది. ఐల్ ట్రై మై బెస్ట్ నేను రిఫరెన్స్ మీకు ఫార్వర్డ్ చేయడానికి. ఆల్కహాల్ వేసిన స్ప్రే వేసుకోవచ్చు. అండ్ ఆ స్ప్రేలో ఆ ఆల్కహాల్ అనేది ఒరిజినల్గా తాగే ఆల్కహాల్ కాదు, అది కెమికల్ ఆల్కహాల్ అనమాట. దానివల్ల ఏ ప్రాబ్లం లేదు, వేసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ వచ్చి దీన్ విత్ నాజ్ని. నా స్టేటస్లో మీరు చూసినట్టయితే ఆ వీడియో అని వస్తుంది, లేకపోతే కనుక నాది డైరెక్ట్ లింక్ అయినా పెట్టుంటాను ప్లీజ్, లేకపోతే నా హైలైట్స్లో అయినా ఉంది. దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉండిద్ది. ఎస్, ఆఫ్టర్ మగరీబ్ యా అబ్బాకస్కోవి ఒకసారి నాకు బీబీజాన్ గారు మీ యూట్యూబ్ ఛానల్ పంపించండి, నేను అది ఫార్వర్డ్ చేస్తాను. ఎవరికైనా ఉపయోగపడిద్ది అంటే ఇంకా మంచిదే కదా. ఎస్, ప్లీజ్ అబ్దుల్ బాజీ గారు ఇలాగా లేడీస్ని ట్యాగ్ చేసి మీరు సలాం చెప్పడం బాగాలేదు, ఎందుకంటే ఇట్స్ నాట్ రైట్. వాళ్ళ పర్సనల్గా ఇలా లైవ్కి వస్తున్నప్పుడు మీరు ఇలా వాళ్ళని పర్సనల్గా ట్యాగ్ చేసి విసిగీయడం లాగా ఉండిద్ది అనమాట, బాగోలేదు. వేసుకోవచ్చండి, మీకు కావాలంటే నేను రిఫరెన్స్ పంపిస్తాను. జాకిర్ నాయక్ గారు పెద్ద వాళ్ళే చెప్పారు. అండ్ దాని ఆల్కహాల్ అది కెమికల్, తాగే ఆల్కహాల్ కాదు. నేను మీకు కావాలంటే నేను జాకిర్ నాయక్ గారి ప్రసంగమే పంపిస్తాను. వాలేకుమ్ అస్సలాం. ఎస్, చూడాలి బ్రదర్, నేను కూడా నాకు తెలుసు బ్రదర్, నేను అదే చెప్తున్నాను. నేను కొనే పర్ఫ్యూమ్ నాకు పిచ్చి అనమాట. మా ఆయన వేసుకుంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి నేను ఆయన కోసం చాలా పర్ఫ్యూమ్స్ కొనున్నా లండన్లో. సో అవి కొనే ముందు నేను ఒక పెద్ద సర్వే చేసే నేను తీసుకున్నాను అనమాట. అవి తాగే ఆల్కహాల్ కాదు, ఇట్స్ ఎ కెమికల్, దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. అండ్ మీరు దాన్ని తాగితేనే నమాజ్ అవ్వండి, బాడీ మీద స్ప్రే చేసుకోవచ్చు. చాలామంది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, చాలామంది చెప్తారు వేసుకోకూడదు అని, బట్ వేసుకోవచ్చు. మీకు నేను కావాలంటే జాకిర్ నాయక్ గారి ప్రసంగం ఉంది పంపిస్తాను. అని ఇంకా చాలామంది అలో చేశారు, స్కాలర్స్ ముఫ్తీ హాఫీజ్లే అలో చేశారు, వాళ్ళ వీడియోస్ కూడా పంపిస్తాం మీకు రిఫరెన్స్ కోసం. ఆల్కహాల్ స్ప్రే చేసుకోకూడదు, ఆల్కహాల్ పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోవచ్చు, అది తాగే పర్ఫ్యూమ్ కాదు. ఎనీవే, వెరీ గుడ్ యాసిన్ గారు. బెటర్ టు అవాయిడ్, దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. అలా అని వేసుకున్నా నమాజ్ అవ్వదా అంటే కనుక అయ్యిద్ది ఖచ్చితంగా, దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. తప్పకుండా బ్రదర్, ఒకసారి నాకు మెసేజ్ చేయండి, అప్పుడు నేను అది మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూసుకొని కరెక్ట్గా మీరో కాదు అని నేను పంపిస్తాను అనమాట. మళ్ళీ కొంతమంది అకౌంట్స్కి మెసేజ్ నేను చేస్తుంటే వెళ్ళట్లేదు, అండ్ ఓపెన్ కూడా అవ్వట్లేదు, దానిలో డైరెక్ట్గా ప్రైవేట్ అకౌంట్స్ ఉంటున్నాయి కదా, అందుకని. యా, సో దయచేసి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదా అంటే ఇంకా వెళ్ళిపోదాం. ఎస్, ఓకే, అల్లా హాఫీజ్. నెక్స్ట్ టైం కలుద్దాం ఇన్షాల్లా. అల్లా సుబ్హాను తాలా మన తమాం కోరికల్ని కష్టాలని తీర్చుగాక, ఆమీన్. జజాకల్లా ఖైర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
కంటైన్స్ ఆఫ్ కెమికల్ నాట్ ది ఆల్కహాల్ మేడ్. చూడండి చెప్తున్నారు కదా ముదస్సిర్ గారు కూడా, పర్ఫ్యూమ్ అంత చక్కగా చెప్తున్నారు ఆయన. దాంట్లో కెమికల్ ఉండిద్ది, నాట్ ఆల్కహాల్ మేడ్ ఫ్రమ్ ఈస్ట్ ఎక్సెట్రా అని ఉంది. వాట్ ఈజ్ మెహర్ అండి? మెహర్ ప్రతి ఒక్క ఆడపిల్లకి తన మ్యారేజ్లో తను డిమాండ్ చేసి తీసుకోవచ్చు. ఇంత మెహర్ కావాలి అంటేనే అప్పుడే మ్యారేజ్ వ్యాలిడ్ అయింది అంటే తను కుబుల్ హే అని చెప్పాలి. మెహర్ తన సున్నత్. మా మమ్మీకి 500 రూపీస్ ఇచ్చారంట మెహర్. నేను 4 లక్షలు మెహర్ తీసుకున్నా. అలా అని చెప్పి అది గొప్ప అని కాదు, ఎంత తక్కువ మెహర్ తీసుకుంటే అంత మంచిది. కానీ నాకు ఎదురు ఇచ్చారనమాట, నేను అడగకుండా. నాకు అంత ఐడియా లేదు ఆ టైంలో, జస్ట్ 19 years అప్పుడు మ్యారేజ్ అన్నారు, సరే అన్నాను. అంతలోకి వాళ్ళే తీసుకొచ్చి నాకు మెహర్ ఇచ్చారు, బాగా ఇచ్చారనమాట. మాషాల్లా. నా అల్హమ్దులిల్లా, అల్లా సుబ్హానహు తఆలా ప్రతి ఒక్క స్టెప్లో నన్ను చాలా బాగా చూసుకుంటూ వచ్చారు ఇప్పటిదాకాను. సో అందుకని చెప్పి మెహర్ మీ ఏంటిది మీ హక్కు, అది మీరు తీసుకోండి, మీకు నచ్చినంత అడగచ్చు. అలా అని చెప్పి ఎంత తక్కువ అడిగితే అంత మంచిది. వైఫ్ హస్బెండ్ కలిసాక కంపల్సరీ ఎస్ తప్పకుండా గుసులు చేయాలి. ఆయిషా గారు తప్పకుండా గుసులు చేయాలి. వాలేకుమ్ అస్సలాం. రియాన్ విరాట్ థ్యాంక్ యూ సో మచ్. వాలేకుమ్ అస్సలాం. ఎస్ తప్పకుండా మీరు నాకు మెసేజ్ చేయండి, నేను ఫ్రీగా ఉన్నప్పుడు మీకు నేను రిప్లై ఇస్తాను. 786 అంటే ఏం లేదు, ఇది జస్ట్ ఏ నెంబర్, మీరు దానివల్ల మోసపోవద్దు. 786 అంటే బిస్మిల్లా అని, 786 అంటే 7 రోజుల్లో 8 ఆకాశాలు 6 ఇది అని చెప్పేసి అంటారు. అది తప్పు, అది ఖురాన్లో ఎక్కడా లేదు. వీళ్ళు కొత్తగా ఇన్ని డేస్ కల్లా ఇది క్రియేట్ చేశాడు కాబట్టి 7, ఇన్ని డేస్కి ఇది క్రియేట్ చేశారు. అప్పుడు మరి 786 అని పెట్టారు కదా, 678 అని పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అలా జిగులు చేసి పెట్టారు? 786 అంటే జస్ట్ న్యూమరికల్ నెంబర్, దానివల్ల ఏమీ లేదు. చాలామంది బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అంటారు, అది కూడా కాదు. 786 ఇది జస్ట్ 786 అంతే. అలా అనుకుంటే కనుక మన ఖురాన్లో ఫస్ట్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అని ఉండదు, 786 అని ఉండిద్ది. కాబట్టి అది జస్ట్ నెంబర్. వాలేకుమ్ అస్సలాం. వాలేకుమ్ అస్సలాం. వాలేకుమ్ అస్సలాం. సో అంతేనండి. ఇంకా మర్చిపోయాను, మీలో ఎవరికైనా ఖురాన్స్ కావాలంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. ఖురాన్ డొనేషన్ కోసం చాలామంది మనీ ఇచ్చున్నారు. సో వాళ్ళకి ఎవరికైతే ఖురాన్ కావాలో వాళ్ళకి నేను ఫార్వర్డ్ చేస్తాను. ఐఎమ్ ఫ్రమ్ పుట్టింది తెనాలి, పెరిగింది తెనాలి, పెళ్లి చేసుకొని సెటిల్ అయింది తమిళనాడు, చెన్నై. మీలో ఎవరికైనా ఖురాన్ కావాలంటే కనుక ట్రాన్స్లేషన్ కానీ ఏదైనా నా దగ్గర ఒకటి ఉంది ప్రస్తుతం, బట్ నేను అమెజాన్ మీషో వీటి నుండి నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. మీ ఇంటి అడ్రస్కి డైరెక్ట్గా వస్తుంది, మీరు 1 రూపీ పే చేయ అవసరం లేదు, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దయచేసి మీకు ఎలాంటి ఖురాన్ కావాలో నాకు తెలియచేస్తే నేను అది ట్రై చేస్తాను. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతు. తెలుగు ఖురాన్ ఉంది, చాలామందికి నేను పంపించా, బట్ నాకు ఫీడ్బ్యాక్ ఏమని వస్తుందంటే తెలుగు ఖురాన్లో పూర్తిగా తెలుగుగానే ఉంది, అరబిక్ వర్డ్స్ లేవు, దానికి మీనింగ్ కూడా నార్మల్ మనం మాట్లాడుకునే భాషలో ఉంది. కొంతమందికి అర్థం కావట్లేదంటే చాలా డిఫికల్ట్గా ఉంది అని అన్నారు. సో దయచేసి మీకేమైనా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మీషోలో ఇలా వెబ్సైట్స్లో తెలుగు ఖురాన్ కానీ ఈజీగా మీకు కావాలి అనుకున్న ఖురాన్ నాకు మెసేజ్ చేయండి, లేకపోతే నాకు ఆ లింక్ పంపించండి. నేను మీకోసం ఆర్డర్ చేసి దానికి పేమెంట్ చేసి నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. వాలేకుమ్ అస్సలాం నిషా హాఫిజున్నిసా. సో ఖురాన్ మీ ఇంటికి డైరెక్ట్గా వస్తుంది, మీరు 1 రూపీ పే చేయ అవసరం లేదు, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది ఒక టైప్ ఆఫ్ సదకా అనమాట. ఎస్, ఇంగ్లీష్ ఖురాన్ ఉంది నా దగ్గర, అయితే ప్రస్తుతం నా దగ్గర ఉంది ఇంగ్లీష్ ఖురాన్. నాకు యూకేలో నేను మస్జిద్లో ఉన్నప్పుడు ఒకళ్ళ దగ్గర అడిగి తీసుకున్నాను, అది కావాలన్నా ఫార్వర్డ్ చేస్తా. పూర్తిగా ఇంగ్లీష్లోనే ఉండిద్ది, ఈవెన్ అరబిక్లో వర్డ్స్ ఏముండవు, పూర్తిగా ఇంగ్లీష్లో ఉండిద్ది ఖురాన్, ఇంగ్లీష్ ఖురాన్ అనేది. ఓకే, అండ్ ఉర్దూలో ఖురాన్ వచ్చేసి అరబిక్ వర్డ్స్ ఉంటాయి, దానికి అర్థం ఉండిద్ది, మళ్ళీ దానికి ఏంటది అది దానికి తఫ్సీర్ తజ్వీద్ అవన్నీ ఉంటాయి అన్నమాట. దాన్ని ఏమంటారు పేరు గుర్తు రావట్లేదు. సో మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు నేను మీ అడ్రస్ పంపిస్తే నేను మీకు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వీటిల్లో నుండైనా పంపిస్తాను. మీకు నా దగ్గర ఉన్న పర్టికులర్ ఖురాన్ కావాలంటే కనుక ఎస్ సార్ 1 సెకండ్, ఆ పర్టికులర్ ఖురాన్ మీ అడ్రస్కి నేను డిటిడిసి కానీ ప్రొఫెషనల్ కొరియర్ బ్లూ డాట్ వీటి నుండి పంపించడం జరిగిద్ది. ఎస్ టేక్ ఇట్. మీలో ఎవరికైనా కావాలంటే నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి. కొంతమంది మెసేజెస్ వేరే కేటగిరీస్లో వెళ్ళిపోతున్నాయి, లైక్ హిడెన్ మెసేజెస్కి వెళ్ళిపోతున్నాయి, దానివల్ల నేను చూడలేకపోవచ్చు. ఒకవేళ చూస్తే కనుక నేను ఎమ్మటే రిప్లై ఇస్తాను.
లచ్చా కంపల్సరీగా వేసుకోవాలి. నో, ఇట్స్ నాట్ కంపల్సరీ. మీరు ఫ్యాషన్గా వేసుకుంటా అంటే వేసుకోవచ్చు, కానీ అది మీ మ్యారేజ్కి దానికి ఏ సంబంధం లేదు. కిపిట్లో దానికి ఏ సంబంధం లేదు. లచ్చ వేసుకున్నా వేసుకోకపోయినా నో ప్రాబ్లం. నేను నా గోల్డ్ చైన్ ఒకటి వేసుకుంటాను అంతే, మీరు చూడొచ్చు. ఇంతే, ఇంత మించి నేను ఏ లచ్చ వేసుకున్నాను అనమాట. అది మా డాడీ ఫస్ట్ ఇన్కమ్తో ఆయన చేయించారు. అది నేను ఇయర్స్ ఎన్నో సంవత్సరాల నుండి వేసుకున్నా, అది అలాగే కంటిన్యూ. నేను ఎటువంటి రింగ్స్ వేసుకోను, పెళ్ళికి సంబంధించి ఎటువంటి మెట్టలు కూడా పెట్టుకోను. ఈ రింగ్ కూడా మా డాడీ కొనిపించారు, ఇరుక్కుపోయింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వల్ల ఫ్యాట్ వల్ల ఇరుక్కుపోయింది, రావట్లేదు. ఇలాంటివి ఇస్లాంలో లేవు. ఎటువంటి లచ్చా కానీ ఇంకోటి ఏదంటారు మెట్టలు కానీ ఇలాంటివి ఇస్లాంలో లేవండి. దయచేసి అలాంటివి వేసుకోవద్దు. వేసుకున్న ఒకళ్ళు స్టైల్గా వేసుకుంటే వేసుకోండి, చిన్న చిన్నవి. అంతేగాని మీరు ఇంత పెద్ద పెద్ద హారాలు చేయించుకుంటారు కదా, అది సుత్తమా వేస్ట్, అంటే పూర్తిగా వేస్ట్ అనమాట. మెట్టలు కూడా ధరించిన అవసరంలా. నా కాళ్ళు ఓకే, మీకు ఇంకా ఈజీగా చెప్తా, తప్పుగా అనుకోవద్దు. నా కాళ్ళు ఫింగర్స్ చూపిస్తున్నందుకు నేను ఏ మెట్టలు వేసుకోను. ఓకే, ఇస్లాంలో వాటికి లేదు. నేను పెళ్ళైన దగ్గర నుండి ఇప్పటిదాకా ఇంతే. నేను ఏ మెట్టలు వేసుకోను. నేను ఏదైనా ఎప్పుడైనా ఫ్యాషన్గా మీరు ఏదేంటి లచ్చా చిన్న చిన్న డాట్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. అలా అని చెప్పి అది ఫరజ్ కాదు. దానికి మీ మ్యారేజ్కి ఎటువంటి సంబంధం లేదు. మీరు కుబుల్ హై అని చెప్పారా అండ్ మీ సిగ్నేచర్ ఉందా మీ మ్యారేజ్లో సర్టిఫికేట్లో, అంతే. అంతమించి మీరు లచ్చా వేసుకుంటేనే పెళ్ళైనట్టు ఇవన్నీ మన సాంప్రదాయం కాదు. దయచేసి వేసుకోవద్దు, అంటే వీటిని ప్రోత్సహించొద్దు, అంతే. యా, ఓకే, 8:30 అవుతుంది. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? దయచేసి షిరిక్ పనులు చేయొద్దు అండ్ ఎంకరేజ్ చేయొద్దు. మొహరంకి వెళ్ళడం, అదేంటి జెండాలకి, మాబూసుబాని జెండా అని, ఈ జెండా అని, ఇలాంటివి ఏమీ లేవండి ఇస్లాంలో. దయచేసి వెళ్ళొద్దు. అండ్ గౌస్ పాక్ ఈజ్ ఆల్సో లైక్ హ్యూమన్ లైక్ అస్. ఆయన కూడా పెద్ద దేవుడేం కాదు, అల్లా తప్ప ఇంకొక ఆరాధ్య దైవం లేదు. ఆయనకి ఎవరు వెళ్ళి చెప్పలేరు. చనిపోయిన వాళ్ళే రోగాలు వచ్చి లేకపోతే వాళ్ళనే అల్లా సుబ్హాను తాలా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళి గౌస్ పాక్ కానీ ఆ దర్గాలో ఉన్న మనుషులు కానీ వెళ్ళి అల్లాతో మాట్లాడే ఛాన్స్ లేదనమాట. వాళ్ళే బర్సక్లో ఉన్నారు ప్రళయ దినం దాకా. అంతేగాని వాళ్ళేమి వెళ్ళి అల్లా దగ్గర అల్లా వీళ్ళని కాపాడు, వాళ్ళు నా కోసం నాతో దువా చేశారు మీతో చెప్పమని అని ఎవరు చెప్పలేరు. కనీసం వాళ్ళ ఖబర్ మీద ఈగ వాలినా వాళ్ళు అనుకోలేరు అనమాట. కనీసం దాన్ని ఏమంటారు, దాన్ని ఈగని అంటారు కదా, అది కూడా చేయలేరు. కాబట్టి ఎవరికి హెల్ప్ చేయలేరు. అండ్ ఇంకొకటి, ఒక చిన్న సజెషన్, ఎవరైనా పిల్లలు బుర్కా వేసుకొని స్కూల్కి వెళ్తుంటే ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఓకే, నేను ఈ మధ్య చూసానమాట, వీళ్ళు అర్థం చేసుకోరు బ్రదర్స్, రైట్, అది నాకు తెలిసింది. ఒక చిన్న విషయం అనమాట. పిల్లలు, వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు, పిల్లలు దీనికి వెళ్తున్నారు కదా, స్కూల్కి బుర్కాలు వేసుకొని వెళ్తుంటే ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. అలా అని చెప్పి వాళ్ళని డిస్కరేజ్ చేసి ఇంత చిన్న వయసులోనే ఒక 13-12 ఇయర్స్కే బుర్కా వేసుకుంటే అది ప్యూబర్టీ వచ్చినాక అది ఫరజ్, వాళ్ళు వేసుకోవాలన్నమాట. అలా అని చెప్పేసి మీ ఇంత చిన్న పిల్లకి బుర్కా వేస్తున్నారు ఏంటి అని ఎవరైనా అంటే కూడా అది ఫరజ్ అని చెప్పండి. అంతేగాని తర్వాత వేసుకోవచ్చులే, పెళ్ళైనాక వేసుకో బుర్కా, పెళ్ళైనాక కాదండి, పెళ్ళికి ముందు బుర్కా మొదలు పెట్టండి. అంతేగాని పెళ్ళైనాక బుర్కా వేసుకోవచ్చు. లేదంటే కనుక ఇలాంటి ఎవరైనా చెత్త మాటలు, పక్కన ఉన్న క్లాస్మేట్స్ ఉంటారు కదా, అది వాళ్ళు నాన్ ముస్లిమ్స్ అవ్వచ్చు, నాన్ బిలీవర్స్ అవ్వచ్చు, వాళ్ళు నువ్వేంటి ఇలా బుర్కా వేసుకుంటున్నావు అని అంటే కనుక ఇది అల్లా సుబ్హాను తాలా నాకు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పమనండి. అంతేగాని దాన్ని షేమ్గా ఫీల్ అవ్వద్దని మాత్రం ప్లీజ్ ఎంకరేజ్ చేయండి పిల్లల్ని. నేను రీసెంట్గా చూసాను అనమాట, ప్రాక్టికల్గా జరిగింది. ఎందుకు ఇలాగా పిల్లలు అయిపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ వేసుకొని వెళ్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ అంటారంట ఎక్కరిచ్చారని చెప్పేసి బుర్కా తీసేసి మళ్ళీ నార్మల్గా వెళ్తున్నారు. ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు. దయచేసి బుర్కా వేసుకోమని ప్రోత్సహించండి. వాళ్ళకి చెప్పండి అనమాట, ఏమని, వాళ్ళు వేసుకోరంటే అది వాళ్ళ పాపంకేనమ్మా, మనకి వాళ్ళకి సంబంధం లేదు. మనం చనిపోయినాక వాళ్ళు వచ్చి నీకోసం సమాధానం చెప్పరు, నీకు నువ్వే సమాధానం చెప్పుకోవాలి. అల్లా సుబ్హాను తాలా అడుగుతారు, నువ్వు ప్యూబర్టీ వచ్చింది, నువ్వు బుర్కా వేసుకోవాలి, ఎందుకు వేసుకోలేదు అంటే నా ఫ్రెండ్స్ వద్దని చెప్పారు, మా అమ్మ వద్దని చెప్పింది అని మనం చెప్పలేం. అంటే అమ్మ వచ్చి మీకోసం సమాధానం ఇవ్వదు, మీ ఫ్రెండ్స్ వచ్చి మీకోసం సమాధానం చెప్పరు ఎవరు.
దయచేసి నమాజ్కి వెళ్తుంటే ప్రోత్సహించండి, బుర్కా వేసుకుంటుంటే ప్రోత్సహించండి, అంతేగాని ఎవరిని డిస్కరేజ్ చేయొద్దు. అండ్ ఒక చిన్నపిల్లలు 13 ఏళ్ళకి వేసుకుంటున్నారంటే అది వాళ్ళ మీద వాజిబ్. మీరెవరు చెప్పడానికి తీసేయమని? మీకు ఇంకా హక్కు ఉంది, వేసుకోమని చెప్పాలి. అంతేగాని తీసేయి, నీకు అవసరం లేదు అని చెప్పి చున్నీలు మెడల్కి వేసుకొని స్టైల్ కొట్టుకుంటా అదేం పద్ధతి అండి? చాలామంది తెలియక చేశారు, తెలియక చేసింది వేరు, తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు వినకుండా చేసే తప్పు వేరు. అల్లా సుబ్హానహు తఆలా దగ్గర మనం వీటికి వాళ్ళు చెప్పిన మాటలు విన్నావు కానీ నేను ఖురాన్లో నీకు చెప్పిన మాట వినలేదు అని చెప్పి ఆయన చాలా కోప్పడతారు. మనం ఆ దాని నుండి రక్షించుకోవాలంటే ముందు బుర్కా వేసుకోవడం చిన్నపిల్లలకి ప్రోత్సహించండి. అండ్ మీ ఫ్యామిలీలో అందరికీ తెలియచేయండి, బుర్కా అనేది సిగ్గుచేటు కాదు, బుర్కా ఈజ్ మ్యాండేటరీ, అది వాజిబ్. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఓవర్గా అయిపోయినట్టుంది, బట్ ఐఎమ్ రియలీ సారీ. ఎవరికైనా ఉమెన్ దావా ఈజ్ నాట్ పర్మిసబుల్ కాదు బ్రదర్, ఉంది దావా ఉంది, దెర్ ఈజ్ సమ్ రిస్ట్రిక్షన్స్, అంతేగాని దావా చెప్పకూడదని ఎక్కడా లేదు, ఉంది, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అలా చెప్తేనే. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫుల్ టైట్ బుర్కా వేసుకోకూడదు. నేను ఈరోజు ఒక కొత్త బుర్కా ఒకటి తీసుకున్నాను. అది నేను వేసుకుంటే చూడడానికి నేను గబ్బిలం లాగా ఉన్నాను, లేకపోతే కనుక ఒక టైప్ వేరేలాగా ఉన్నా, కానీ అది నాకు వేసుకోగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను అది పోస్ట్ చేస్తాను, వీడియో చూడండి. నా బుర్కా స్టైల్ చూసారంటే మీ అందరూ ఈవిడేంది ఇంత నాకు ఇప్పుడు నాకు 27 years, ఈ ఏజ్లో కూడా ఇలా ఇంత పెద్ద వాళ్ళు వేసుకునే బుర్కాలు వేసుకుంటుంది అనుకుంటారు, కానీ అసలు ఎలా వేసుకోవాలో తెలియచేస్తాను నేను మీకు. జజాకల్లా ఖైర్ బై. సో అదే చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నాన్ మెహ్రమ్. ఇప్పుడు ఇంట్లో తండ్రి, సొంత బ్లడ్ బ్రదరు, కొడుకు, మొగుడు, వీళ్ళకు కాకుండా ఇంకెవరు కొరియర్ బాయ్ వచ్చినా కూడా మీ కళ్ళు కూడా కనిపించకూడదని లేదు, ఫేస్ కనిపించవచ్చు అలా అని చెప్పి కొంచెం జుట్టు ఇక్కడ దాకా చున్నీ వేసుకోవడం, నైటీల్లో షాల్ వేసుకొని వెళ్ళి కొరియర్లు తీసుకోవడం, ఇలాంటివి తప్పండి. వీటి గురించి నేను సపరేట్ వీడియో చేస్తా, కానీ ఇప్పుడు లైవ్లో ఉన్నారు కాబట్టి నేను మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, ఇంట్లో బుర్కా వేసుకోమని చెప్పట్లేదు, కనీసం పూర్తిగా జుట్టు కవర్ చేసుకోండి. మొహం ఓకే అలా ఉంది, బాడీ ఫుల్ హ్యాండ్స్ బట్టలు వేసుకోండి, కొంచెం లూజ్ బట్టలు వేసుకోండి అలా అని చెప్పేసి ఈ మధ్య నైటీల్లో వెళ్ళిపోయి రోడ్ల మీద కొరియర్లు తీసుకుంటున్నారు. వాటి వల్ల మనల్ని ఆ కొరియర్ ఇచ్చే అబ్బాయి అయినా మనల్ని చూస్తారు కదా, అది కూడా తప్పేనమాట. మనం తీసుకునేటప్పుడు 100 మంది రోడ్డు మీద వెళ్తారు, మనల్ని చూసి అదొక ఎంతది అడల్టరీ దాని ఉంటారు, అదొక తప్పు అనమాట. దయచేసి మీ ప్రయత్నం మీరు చేయండి అంతే సిస్టర్స్. ఇండియాలో ఇదొకటి ఉంది అనమాట, బట్ యూకేలో ఇలా వచ్చేసరికి ఇలా కాదు, వాళ్ళు బుర్కా వేసుకునే బయటకు వచ్చి కొరియర్లు అయినా తీసుకుంటారు. ఎనీవే, ఇంకొకటి నాన్ మెహరం అనేది మీ రక్త సంబంధం కాని వాళ్ళు. మెహరం అనేది మీ రక్త సంబంధికులు. ఒకటి నా కొడుకు, నేను ఇప్పుడు నన్నే ఎగ్జాంపుల్గా, నా కొడుకు ఈజ్ మెహరం, నా హస్బెండ్ మెహరం, నా తండ్రి మెహరం, నా తమ్ముడు లేదా అన్న మెహరం. అంతేగాని దాని తర్వాత నా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ నాన్ మెహరం, ఆయన ముందు నేను నా జుట్టు కూడా కనిపించకూడదు, నేను ఫుల్గా కవర్ చేసుకోవాలి. అండ్ నా మామగారు అది అలో ఉంది, బట్ నేనైతే నాకు ఇష్టం లేదనమాట. నా మామగారికి ముందైనా సరే నాకు కవర్ చేసుకోవడం ఇష్టం. సో నాన్ మెహరం ఉన్నారు కదా, మన రక్త సంబంధం కాకుండా ఇంకెవరైనా హస్బెండ్ తమ్ముడు కానీ, అన్న కానీ, లేకపోతే కజిన్స్ కానీ, నా కజిన్స్ కానీ, నా పెద్దమ్మ కొడుకులు కానీ, నా చిన్నమ్మ కొడుకులు కానీ, వీళ్ళందరి ముందు కవర్ చేసుకోవాలన్నమాట. వాళ్ళ ముందు ఈ ఇంట్లో వాళ్ళు అంటారనమాట, అవి పెళ్ళికేగా చీర కట్టుకో, పెళ్ళికేగా లంగావుని వేసుకో, గాగ్రా వేసుకో, ఏముందిలే చిన్న చేతులు వేసుకున్నా పర్లేదులే అని చెప్పి ఏపిచ్చేసి మేరా భాయిజాన్ మేరా భాంజా అనుకుంటా చీరలు వేసుకొని నగలు వేసుకొని వస్తారు కదా, ఇది హరాం. ముందు చీరలో ఒళ్ళు కనిపిస్తుంది. ఇస్లాంలో చీరలు కూడా వేసుకోకూడదు. మనకు ఉన్నది రూల్స్ని ఎవ్వరు పాటించట్లా. ఇవి కూడా అన్నానంటే ఇంక అందరూ నన్ను ఫుల్గా అరుస్తారని చెప్పి నేను ఎక్కువ చెప్పట్లేదు. స్త్రీ బుర్కా వేసుకోకపోతే ఆ శిక్ష అజాబ్ అనేది అందుకే కదా అనేది, మన స్త్రీలని ఎక్కువ నరకంలో ఎవరు కనిపిస్తారంటే స్త్రీలే కనిపిస్తారు. ఒకటి వాళ్ళ నాలిక వల్ల, అండ్ 2 కనిపించే పద్ధతి. బుర్కా లేకపోతే చాలా పెద్ద శిక్షలు ఉన్నాయి, దాని గురించి నేను ఇంకో వీడియో చేస్తా. సో నేను చెప్పేది ఏంటంటే, మెహరం ఇంట్లో బట్టలు సరిగ్గా వేసుకోండి. మన సొసైటీ, మన ఇంటి పక్కింటోళ్లే కదా, మన చుట్టాలే కదా, ఈ పెళ్ళిళ్ళలో వేసుకున్నా పర్లేదు,
ఏ పెళ్ళొచ్చినా కూడా ట్రై టు కవర్. నేను ఒకప్పుడు తెలియక చేసిన అల్లా క్షమిస్తాడు. ఇప్పుడు తెలిసి కూడా మళ్ళీ చేస్తుంటే దానికి క్షమాపణ ఉండదు. ఏ తప్పైనా ఒక్కసారే అలా అని చెప్పి ప్రద్దాకలా చేస్తూ ఉంటే దేనికి క్షమాపణ ఉండదండి. ప్రతిదానికే అల్లా క్షమిస్తాడు అనుకుంటే ఆయన గొప్పవాడు, ఆయన తలుచుకుంటే క్షమిస్తాడు. అలా అని చెప్పేసి ప్రతిదానికి క్షమాపణ ఉండిద్దా? ఒక్కసారే దేనికైనా ఉండేది. సో మనం జాగ్రత్తగా జాగ్రత్తగా దయచేసి తప్పులు ఒక్కసారి చేసిన దాన్ని ఇంకోసారి రిపీట్ చేయొద్దు. ఏదైనా తప్పు జరిగిందని మీ మనసులో అనిపిస్తే వెళ్ళండి, నమాజ్కి వెళ్ళిపోయి సజ్దా చేయండి, అల్లాతో క్షమాపణ అడగండి. అల్లా కన్నా దయగలవాడు ఇంకెవ్వరూ లేరు. ఇంకెవ్వరిని మీరు అడిగినా వేస్ట్ అనమాట. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనం చేసిన తప్పులు ఎవరికి చెప్పుకోవద్దు అనమాట. ఇప్పుడు నేనే ఒక తప్పు చేశా, లేకపోతే ఎవరో ఒకరు ఒక తప్పు చేశారు, అది మంచి ఫ్రెండ్స్ అయి ఉన్నా కూడా వాళ్ళకు కూడా చెప్పుకోకూడదు అనమాట. మన తప్పులు మనతోనే ఉండాలి, అంతేగాని ఇంకెవరికి చెప్పుకోకూడదు ఎక్సెప్ట్ అల్లా సుబ్హాను తాలా. ఈ రోజుల్లో బుర్కా ఇలా లూజ్గా ఉండాలి కానీ టైట్ ఫిట్టింగ్ వెనక తాళ్ళు అనేది ఇస్తున్నారనమాట. అది కొట్టిన వాళ్ళకి నరకమే, అలా వేసుకొని బిద్ద చేస్తున్న వాళ్ళకు కూడా అల్లా నరకమే. దేర్ ఈజ్ ఎ లిమిట్. ఓకే, ఐ సెండ్ మొహమ్మద్ హఫీజ్ కొన్ని వీడియోస్ ఉన్నాయి, నేను ఫార్వర్డ్ చేస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. అంతేనండి, అంతకుమించి ఇంకా నేను ఫైర్ అవ్వదలుచుకోలేదు, చాలా వరకు ఉన్నాయి. ఓకే, జజాకల్లా ఖైర్. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా నా ప్రసంగాన్ని విన్నందుకు. అండ్ కొంతమంది మొహమ్మద్ గారు, నేను మీకు మెసేజ్ చేస్తాను, వీడియోస్ ఫార్వర్డ్ చేస్తాను. ప్రీచింగ్ ఉంది, కొన్ని కండిషన్స్తో ఉంది. ఉమెన్ వాయిస్ అంటే నాకు అది మీరు ఉమెన్ వాయిస్ అవరా అంటున్నారు కదా, ఒక్కసారి నాకు అది పంపించండి. కొన్ని రూల్స్ ఉన్నాయి ప్రతి దానికి, అలా అని చెప్పేసి ప్రతిదీ తప్పు అంటే ఐ డోంట్ అగ్రీ. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. నేను చదివాను అనమాట, నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి. చాలామంది చెప్పారు ఇలాగా దావా ఇవ్వడం తప్పు అని చెప్పేసి. బట్ నా నియత్ ఉంది, నేను అల్లా దగ్గర సమాధానం చెప్పాలి. ఐ టోటలీ అండర్స్టాండ్. చాలామంది చెప్పారనమాట, ఉమెన్ ఇవ్వడం వల్ల వాయిస్ బయటికి వెళ్ళడం వల్ల ఇది ఇలా జరిగిద్ది, అది అలా జరిగిద్దని. ఐ టోటలీ అగ్రీ. మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు, నేను అలా అని చెప్పి నేను తప్పు చేస్తున్నా అనట్లేదు. నా నియత్ ఉంది కదా, సో ఐ ఎక్స్ప్లెయిన్. ఓకే బ్రదర్, నాకు మీరు అన్న మెసేజ్ నాకు ఒకసారి మెసేజ్ చేయండి, నేను అది తెలుసుకుంటాను. అదే రిఫరెన్స్తో నాకు మెసేజ్ చేయండి. ఏదైనా తెలియకపోతే తెలుసుకోవడంలో తప్పులేదు. నమాజ్ టైం అయిపోయింది. అల్లా హాఫీజ్ అందరికీ. జజాకల్లా ఖైర్. అల్లా హాఫీజ్.